సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మె 4వ రోజుకు చేరింది. కామారెడ్డి జిల్లాలో ఉద్యోగులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసిన సమయంలో హనుమకొండ జిల్లా ఏకశిలా పార్క్ వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పీసీసీ హోదాలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వస్తే 100 రోజుల సమస్యలు తీరుస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని ఫైర్ అయ్యారు. టీ తాగినంత సమయంలో జీవో తెప్పిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా గడిచిన ఎమ్మెల్యేను మంత్రులను కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. కస్తూర్బా గాంధీలో పాఠశాలలో బోధన జరగటం లేదని ఓఎస్సీ సర్వేను బహిష్కరించామన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు వెంటనే పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాల్గొనడం జరుగుతుంది. గత సంవత్సరం 2024లో 25 రోజుల సమ్మె కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో మీకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఏడాది గడిచిన 1 ఇయర్ అయినా మా మీద కనికరం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఈ సమ్మెలోకి అందరికీ చెప్పి, అంటే అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత సమ్మెలోకి తిరగడం జరిగింది. సమ్మె చేస్తూ 4 రోజులు గడిచినా ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం గనక పట్టించుకోకపోతే ఈ సమ్మెను మేము కంటిన్యూ చేస్తాము. మేము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు, రెగ్యులర్ అనేది చాలా మెరిట్ తో పాటు ఎగ్జామ్స్ రాసి మేము ఇందులోకి రావడం జరిగింది. మేము ఏదో మెరిట్ లేకుండా ఎగ్జామ్స్ రాయకుండా మేము ఏం అడగడం లేదు సార్. ఎగ్జామ్స్ రాసి మెరిట్ లో ఉన్న వాళ్ళము 365 మంది పిల్లల్ని రెగ్యులర్ గా చూస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్న మాకు ఎందుకు రెగ్యులర్ చేయరు? ఇవి కోరేది మేము గొంతెమ్మ కోరికలు కాదు కదా. మీరు ప్రణాళికాబద్ధంగా ఒకసారి చూడండి, చూసిన తర్వాత